డైలీ ఐ వేకప్ ఎట్ 6 o'clock. ప్రతిరోజు నేను ఉదయం 6 గంటలకు నిద్రలేస్తాను, లేదా 5 గంటలకు నిద్రలేస్తే 5 o'clock. అండ్ ఐ గో టు జిమ్, నేను జిమ్కి వెళ్తాను, లేదా ఐ గో ఫర్ వాక్, నేను వాకింగ్కి వెళ్తాను. ఐ గో ఫర్ జాగింగ్, నేను జాగింగ్కి వెళ్తాను. సో ఐ బ్రష్ అప్ మై టీత్, నేను పళ్ళు తోముతాను. సో ఐ బ్రష్ అప్ మై టీత్ తర్వాత ఐ టేక్ బాత్, మనం పళ్ళు తోమిన తర్వాత ఐ టేక్ బాత్, నేను స్నానం చేస్తాను. అండ్ ఐ టేక్ ఆర్ ఐ హ్యావ్, ఇంగ్లీష్లో మనకి ఒక విషయం ఏంటి అని అంటే, నేను తీసుకుంటాను, తింటాను అని చెప్పడానికి ఐ టేక్ అని చెప్పొచ్చు, లేదా ఐ హ్యావ్ అని కూడా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు తింటున్నాను అని చెప్పడానికి ఐ ఆమ్ టేకింగ్ అని చెప్పొచ్చు, లేదా ఐ ఆమ్ హ్యావింగ్ అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు నేను లంచ్ చేస్తున్నాను అని చెప్పాలనుకోండి ఎవరితోనైనా, ఐ ఆమ్ టేకింగ్ లంచ్ ఆర్ ఐ ఆమ్ హ్యావింగ్ మై లంచ్ అని చెప్పొచ్చు అన్నట్టు. సో ఇక్కడ నేను కాఫీ తీసుకుంటే ఐ టేక్ కాఫీ, టీ తీసుకుంటే ఐ టేక్ టీ, లేదా ఐ హ్యావ్ కాఫీ, ఐ హ్యావ్ టీ, లేదా బ్రేక్ఫాస్ట్ కాబట్టి ఐ టేక్ బ్రేక్ఫాస్ట్ ఆర్ ఐ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అని ఈ రకంగా చెప్పాలన్నట్టు. సో ఇప్పుడు ఐ గెట్ రెడీ, నేను ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవ్వాలి కదా, ఐ గెట్ రెడీ టు గో టు ఆఫీస్. అండ్ ఐ వాచ్ న్యూస్, ఆఫీస్కి వెళ్ళే ముందు నేను న్యూస్ చూస్తాను, న్యూస్ ఛానల్ చూస్తాను కాబట్టి ఐ వాచ్ న్యూస్ ఓవర్ ద టీవీ ఆర్ ఆన్ ద టీవీ అని చెప్పాలన్నట్టు. ఓవర్ లేదా ఆన్ అని యూజ్ చేయాలి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఐ రీడ్ న్యూస్ పేపర్. నాకు ఒక అలవాటు ఏంటంటే ఎవ్రీడే ఐ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ న్యూస్ పేపర్, ఏం జరుగుతుంది మన సరౌండింగ్స్లో అని చెప్పి తెలుసుకోవాలని చెప్పి. అండ్ ఐ గో టు ఆఫీస్, సమ్ టైమ్స్ ఐ గో టు టెంపుల్, అంటే ఐ గో టు ఆఫీస్, ఐ గో టు టెంపుల్. ఐ కమ్ బ్యాక్ హోమ్, లేదా ఐ కమ్ బ్యాక్ బదులు డైరెక్ట్గా రిటర్న్ అని కూడా చెప్పొచ్చు, డైరెక్ట్గా రిటర్న్ అని కూడా చెప్పొచ్చు. కానీ ఐ రిటర్న్ బ్యాక్ అనొద్దు, ఎందుకంటే రిటర్న్ అంటేనే వెళ్ళి రావటం కాబట్టి. ఐ రిటర్న్ హోమ్ ఆర్ ఐ కమ్ బ్యాక్ హోమ్. సో ఇక్కడ హోమ్ వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో టు వాడద్దు, ఐ కమ్ బ్యాక్ హోమ్ అని చెప్పాలి, కానీ ఐ కమ్ బ్యాక్ టు హోమ్ అని చెప్పొద్దు. టు అని ఈ ఇన్ఫినిటివ్ కానీ ఈ ప్రిపోజిషన్ కానీ యూజ్ చేయొద్దు. ఐ టేక్ లంచ్ ఆర్ ఐ హ్యావ్ లంచ్. ఇంతకుముందు చెప్పాను కదా, టేక్ని హ్యావ్ని ఆల్టర్నేట్గా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి. ఐ టేక్ ఎ న్యాప్ ఆర్ ఐ టేక్ ఎ సియస్టా, అంటే న్యాప్ అంటే ఒక 15 నిమిషాల షార్ట్ స్లీప్, ఒక కునుకు తీస్తాను అని దాని అర్థం. సియస్టా అంటే ఒక 30 నిమిషాల షార్ట్ స్లీప్, నేను ఒక పడుకుంటాను, ఒక 30 నిమిషాల షార్ట్ స్లీప్ పడుకుంటాను అని చెప్పడానికి. మధ్యాహ్నం పూట పడుకునే అలవాటు ఉంది కాబట్టి ఎవ్రీడే ఐ టేక్ ఏ న్యాప్, ఐ టేక్ సియస్టా. తర్వాత ఐ రికార్డ్ ఇంగ్లీష్ క్లాసెస్, ఐ టీచ్ ఇంగ్లీష్ ఆన్ యూట్యూబ్. తర్వాత ఐ ప్లే చెస్, ఐ చిట్ చాట్ విత్ మై ఫ్యామిలీ అండ్ ఐ మీట్ మై ఫ్రెండ్స్